నీవు ఎవ్వరికి చెప్పకుండా గుండెల్లా దాచుకుని రాత్రులు నిద్ర పట్టక నువ్వు దుఃఖపడుతూ ఉంటావు చూడు. ఆ దుఃఖము దేవుడు చూస్తూ ఉన్నారు. మనుషులకు కనబడదు, కానీ దేవుడు మన హృదయంలో మన వేదన, మన బాధ, మన చింత సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. మనుషులు అంటున్న మాటలకి నీ హృదయం గాయమైపోయిందా? నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావా? అయితే నువ్వు పెట్టిన మొర్ర ఏది వ్యర్థంగా పోలేదు, కానీ నువ్వు పెట్టిన ప్రతి మొర్ర దేవుని యొద్దకు చేరే ఉన్నది. ఆయన తప్పక నీకు విడుదల అనుగ్రహించబోతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనము. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఆమేన్. దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నీ మొర నిజముగా నా యొద్దకు చేరింది. నా కుమారుడా, నీ మొర నిజముగా నా యొద్దకు చేరింది అని. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మొర పెడుతున్నావో, మనుషుల మాటలతో నీ హృదయాన్ని గాయం చేస్తూ ఉండగా, వారిని నిన్ను నిందిస్తూ ఉండగా, అవమానిస్తూ ఉండగా, నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి మొర్ర పెడుతూ ఉండగా దేవుడు అంటున్నారు, నీ మొర నిజముగా నా యొద్దకు చేరింది అని అంటూనే దేవుడు ఇంకొక మాట అంటూ ఉన్నారు, నిన్ను ఎవరు హింస పెడుతున్నారో వారిని నేను చూచి తిని. ఎందుకంటే ఐగుప్తుల ప్రజలు వారిని పెడుతున్న హింసను బట్టి వారు మొర్ర పెడుతుండగా దేవుడు ఆ మొర్ర వింటున్నారు. వారిని ఎవరు హింస పెడుతున్నారో అది కూడా చూచాను అని సెలవిస్తున్నారు. అదే విధంగా దేవుడు ఈరోజు నువ్వు ఏ విషయంలో దేని గూర్చి నువ్వు మొర్ర పెడుతున్నావో, నిన్ను ఎవరు గాయపరుస్తున్నారో, ఎవరు నిన్ను హింసిస్తూ ఉన్నారో, వారి మాటల ద్వారా నీ హృదయాన్ని గాయపరుస్తూ నిన్ను నిందిస్తూ అవమానిస్తూ ఉన్నారు. నీ దుఃఖానికి కారణమేంటో, నీ కన్నీటికి కారణమేంటో, నిద్రలేని రాత్రులు గడపడానికి కారణమేమిటో దేవుడు చూచి తిని అంటున్నారు. అంతేకాకుండా దేవుడు అంటున్నారు, నిన్ను నడిపించుటకు నేను దిగివచ్చి తిని అని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నివసిస్తున్న స్థలము పరిశుద్ధ స్థలము, ఆయన మహోన్నతుడు, ఆయన నివసిస్తున్న స్థలము మహోన్నతమైంది, ఉన్నతమైన స్థానములో ఆయన నివసిస్తున్న దేవుడు. అయితే నిన్ను నన్ను రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని నడిపించడానికి ఆయన దిగువచ్చిన దేవుడండి. కాబట్టి మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు. ఏ విషయంలోనూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే మన పరిస్థితులు బట్టి అనుకుంటూ ఉంటాము, దేవుడు విడిచిపెట్టేశారేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నా పరిస్థితి చూడటం లేదేమో అని. కానీ దేవుడు అంటున్నారు, అమ్మ, నీ మొర నిజముగా నా యొద్దకు చేరింది. నేను నిన్ను నడిపించడానికి నేను దిగి వచ్చిన దేవుడను. నిన్ను హింస పెడుతున్న వారిని, నిన్ను గాయపరుస్తున్న వారిని నేను చూస్తున్న దేవుడును. నేను చూచి ఊరికనే ఉండే దేవుడను కాదు, నేను తగిన సమయం ఉంది నీకు విడుదల అనుగ్రహించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. నేను నిన్ను ప్రాణం పెట్టి నిన్ను నా సొత్తుగా చేసుకుని ఉన్నాను. నీవు నా సొత్తు, నీవు నా స్వాస్యము, నువ్వు నా వారసురాలివి అంటున్నారు దేవుడు. కాబట్టి మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు ఎలాంటి పరిస్థితులను దేవుడు మనల్ని విడిచిపెట్టరండి. ఆయన మన మొర్ర విని ఆయన దిగవచ్చి మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలి భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడును
కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాములు, ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేస్తున్నాములు, సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేస్తున్నాములు, గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి వేస్తున్నాములు, మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.